దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ నా వందనాలండి. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవునితో మీకు స్నేహం ఏర్పడునుగాక. లోకమంతా ఫ్రెండ్షిప్ డే అని జరుపుకుంటా ఉంది. మనము కూడా కొద్ది నిమిషాల పాటు స్నేహం అంటే ఏంటి అనే విషయాన్ని గురించి ధ్యానం చేద్దాం. అందరూ కూడా శ్రద్ధ కలిగి వినండి. స్నేహాలు లోకంలో రకరకాలుగా ఉన్నాయి. స్నేహ బంధము రకరకాలుగా మారుతూ ఉంది. స్నేహము ముసుగులో తప్పులు చాలా జరుగుతూ ఉన్నాయి. మొదట తెలిసిన వాళ్ళు హాయ్ హాయ్, తర్వాత ఫ్రెండ్స్ అనగా స్నేహితులు, ఆ తర్వాత స్టెప్పు లోకంలో ఈరోజున్న ట్రెండ్. ఫస్ట్ హాయ్ హాయ్, తర్వాత స్నేహితులు, తర్వాత లవర్సు, ఆ తర్వాత భార్యాభర్తలు, ఆ తర్వాత వాడెవడో నాకు తెలియదు. ఇదే కదా లోకంలో ఇప్పుడు జరుగుతుంది. అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్స్ లేరని నేను అనడం లేదు, ఎక్కువ మందిలో ఇదే జరుగుతూ ఉంది. ఇన్ఫాక్చుయేషన్ అనేది తెలియని వయసులో వచ్చే ఒక ఆకర్షణ. అది తెలియక చాలామంది స్నేహితులు అనుకుంటూనే ఉండి వాళ్ళే లవర్స్గా మారుతున్నారు, వాళ్ళే భార్యాభర్తలు అవుతున్నారు, వాళ్ళే విడిపోతున్నారు. వాడెవడో నాకు తెలియదు, అదెవడో నాకు తెలియదు అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ మనం జరుగుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. సంతోషం. విషయం ఏంటంటే ప్రియమైన వర్లరా, ఒక మాటను మనం బైబిల్లో చదువుదాం. పోయినసారి కూడా చదివిన మాటే మరో క్రొత్త కోణంలో ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వాక్యం జాగ్రత్తగా గమనిద్దాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. విడువక ప్రేమించే స్నేహం ఈరోజు అంశం పేరు. విడువక ప్రేమించే అంశం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. దుర్దశలో అట్టివాడు ఏ విధంగా ఉంటాడు? సహోదరుడుగా, ద బ్రదర్, సహోదరుడుగా ఉంటాడు. ఎవరిళ్ళు సహోదరుడుగా ఉండేది? ఎవరు? నిజమైన స్నేహితుడు. కొన్ని స్నేహాలను మీకు పరిచయం చేస్తాను ఈ మధ్యాహ్నం. సహజంగా చాలామంది ఈ రోజున కుక్కలతో సహవాసం చేస్తున్నారు. ఏటితో? మొన్న సిటీలో పోతా ఉంటే ఒక కుక్క కారు వెనక డోరు కిటికీ నుంచి ముఖం బయట పెట్టి ఇట్లా చూస్తే ఇట్ట అంటా ఉంది. దాంట్లో ఎవరు లేరు, ఆ డ్రైవర్ ఒక్కడే, వెనక కుక్క, ఆయనకు తోడెవరు? కుక్క. నేను అనుకున్నా, ఒరే స్వామి, ఈరోజు రేపుట్లో మనుషుల పని కంటే కుక్కల పనే బాగుంది. ఏసీ కారులో కుక్క బాటం ఏందండి? అవునా? ఏసీ కారులో కుక్క బాత ప్రశాంతంగా, ఆయనకెంత ఏసీనో కుక్క కూడా అంత ఏసీ కదా. అదే మనిషి ఎక్కిమంటే ఎక్కించుకోమంటే ఎక్కించుకుంటాడు అతను. బాబా బాబా ఆడ దగ్గర నన్ను దించాయా, నీకు దండం పెడతా, హలో, నో నో వే అంటాడు. ఆ ఇంగ్లీష్ మాటలు 4-5 వస్తాడు. అయితే కుక్కని ₹1,00,000 పెట్టి కుక్కను కూడా ఉంది, ₹1,00,000 కుక్క కూడా ఉందంటే ఇప్పుడు. మరి చిన్న కుక్క పిల్ల ₹1,00,000. అమ్మో, మనం ఎంతకాలం బతకొచ్చో ఆ ₹1,00,000 చేతిలో ఉంటే. ఎంతకాలం బోధనొచ్చో, అవునా? ఎంతకాలం అవసరాలు తీరొచ్చో. నా ప్రియమైన వాడ్లరా, కుక్కలతో సహవాసం చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. ఆయన బయటకు వస్తారంటే చేతిలో కుక్క ఉంటుంది, డింగ్ 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 నడుచుకుంటూ వస్తాడు. ఆ కుక్కకు ఆ గజ్జో బొజ్జో అని మళ్ళీ ఒక ముద్దు పేరు. మొన్న ఒక రోజు ఒక ఇంటికి పోతే శ్యామలా ఇట్రా అంటున్నామా. నేను వాళ్ళ కూతురు కావాలనుకున్నాను. నేను శ్యామలా ఇట్రా, శ్యామల రాజేంది అని చూస్తున్నాను. నేను కూడా ఆమె శ్యామల కోసమే చూస్తుంది, నేను కూడా శ్యామల కోసమే చూస్తున్నా. వాళ్ళ కూతురేమో ఇంట్లో ఏమైనా పని చేస్తుందేమో అన్నట్టు చూస్తే డింగ్ డింగ్ అనుకుంటూ వస్తుంది. ఇది శ్యామలా ఎన్నిసార్లు పిలవాలి నిన్ను అంటుందేమో. చిన్నగా వస్తే తలకాయ మీద ఒకటేసి ఇదేనన్న శ్యామల. ఎంత దౌర్భాగ్యం పట్టిందంటే మనకి, మనుషుల పేరుకి కుక్కల పేర్లకి తేడా లేకుండా పోయింది.
ఏమ్మా ఆ శ్యామల వచ్చింది, ఆ శ్యామల వచ్చి కుదురుగుందా? అది కుదురుగలేదు. ఏ అంటుంది లేస్తే, ఈ అంటదంటే, ఈ అందంటే దాని అర్థం బయటికి పోవాలి, బయటికి పోవాలా. ఆ నుంచి లేస్తే నేను ఒక్కడనే, నాతో పాటు ఇంకో బ్రదర్ ఉన్నాడు, కానీ ఇంటి వాళ్ళు ఎవరు లేరు కదా. ఆమె లేవట్లా, అంటే దాదాపుగా కుర్చీకి సరిపోని ఉందలేండి. పాపం లేవలేక అవస్థ మొత్తానికి లేవట్లా. ఒరే రారా అంటుంది వాళ్ళ కొడుకుని, వాడేం గంగా రావట్లా. ఇదే అంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? నేను అక్కడ కూర్చొని ఏం చేయాలా? ఇంకేం చేస్తాం? అమ్మ ఎంతకాలం అయిందా కుక్కను పెంచుకుంటే ఎంతకాలం అయిందమ్మా? పాస్టర్ గారు కుక్కను పెంచుకుని సంవత్సరం అయిందండి. అమ్మ ఏం తింటదమ్మా ఇది? చికెన్ తింటదా పాస్టర్ గారు? అమ్మా ఏం తింటదమ్మా? రోజు పావు కేజీ చికెన్ వేయాల్సిందా పాస్టర్ గారు? అంటది పైగా, పాస్టర్ గారు ఇదిగో ఈ కుక్క పిల్లని తీసుకెళ్ళు, నువ్వు పెంచుకో. నాకే బొవ్వలేదమ్మా, నాకే బొవ్వలేదు. నేను ఆ దిక్కునో ఈ దిక్కునో ఏడవసారి తింటుంటా, మళ్ళీ దాన్ని సంకలో పెట్టుకుని ఆడిపోయేది నేను. సరే పోయాను అనుకో, ట్రాఫిక్ బాగుంటుంది, ఏడాది మధ్యలో దూకి పరిగెత్తే నా పరిస్థితి ఏంది? నేను కూడా తెలంగాణ పరిగెత్తదు. ఓ కుక్క పట్టుకోండి, కుక్క ఆగు, కుక్క ఆగొద్దు అన్నది నేను అనదు. అమ్మ ఆ బతుకు నాకు వద్దు, కుక్క బతుకు నాకు వద్దు తల్లే, వద్దులేమ్మ. తీసుకో పాస్టర్, 5,000 ఊరకనే తీసుకోలే నువ్వు. సరే ఊరకనే ఇచ్చావు, మరి రోజు చికెన్ ఎవరు పెడతారు దానికి? పావు కేజీ చికెన్ ఎంత ఉంది ఈరోజు? దగ్గర 50-60 రూపాయలు లేదా? మరి 50-60 రూపాయలు నా దగ్గర ఏడున్నాయి రోజు, నేను ఏడ పెట్టేది తెల్లే. ఎముకలు పడేసిన తింటది పాస్టర్. ఆ ఎముకలన్నా కావద్దు, ఆ తోలన్నా కావద్దు. ఒక రోజు అంటే తోలు షాపోడు ఫ్రీగా ఇచ్చాడు. సరే రెండో రోజు నువ్వు వస్తున్నావు కుక్కకు ఫ్రీగా పెడుతున్నావు, ఇది తోలుకు డబ్బులు కట్టిల్లు అన్నాడు అనుకో. సరే ఇంకొక మాట చెబుతాను నేను మీకు. ఇక్కడ దగ్గరలో ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడు, అంత ఉంటాడు, 14-15 సంవత్సరాలు ఉంటాయి. వాడి దగ్గర ఇప్పుడు 35-36 కుక్కలు ఉన్నాయి. 35-36 కుక్కలు ఉన్నాయి ఇప్పుడు వాడి దగ్గర. వాడు చదువు మానేశాడు, 7వ తరగతి 6వ తరగతిలో మానేసి కుక్కలు పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఒక కుక్కను తెచ్చుకుంటాడు, ఓ 10,000 పెట్టి 15,000 పెట్టి తెచ్చుకొని దాన్ని మంచిగా పెంచుతాడు. మొగది దాన్ని సిటీకి తీసుకెళ్ళి క్రాసింగ్ పెడతాడంట. 1000 రూపాయలు అట్లా సంపాదిస్తున్నాడు పనికి మాలినోడు. సరే సంపాదించాడా? సరే తప్పంటలా, ఏదో ఒకటి సంపాదిస్తున్నాడు. అయితే విషయం ఏంటంటే, దీని ద్వారా కుక్క పిల్లలను తయారు చేసి ఒక్కొక్క కుక్కను 5,000కి అమ్ముతున్నాడు. కుక్క పిల్లనే 5,000కి అమ్ముతున్నాడు. ఒరే ఎందుకురా ఈ కుక్క బతుకు నీకు? లేతే కుక్కలతో సవాసిన కుక్క బుద్ధి వస్తుంది నీకు. కుక్క బతుకు ఎందుకు రసావంటే, పాస్టర్ గారు మీకు తెలియదు, ఏం దీనివల్ల ఆదాయం ఎంత అనుకున్నా, నెలకు వచ్చి నాకు 40-50 వేలు వస్తాయి. ఊరే ఉద్యోగం చేసే వాళ్ళకి రావట్లేదు కదరా, చెమట కాచి కష్టపడే వాళ్ళకి రావట్లేదు కదరా, నాకు వస్తాయండి. ఎట్లా అంటే నెలలో తక్కువలో తక్కువ అటు ఇటుగా ఒక 4-5 పిల్లలను పుట్టవా. వాడు ప్లానింగ్ చెబితే నాకు మైండ్ పోయింది. ఒరే కుక్కల మీద ఆధారపడి బతికేవాడు కూడా ఉన్నాడు ఈరోజు. కుక్కలను పెంచుకొని బతికేవాడు ఉన్నాడమ్మా. వీడికి స్నేహం ఎవరితో? లేతే కుక్కతోనే. ఆ కుక్క నేను ఎదురుగానే కూర్చొని ఉన్నా, వాడి మీదకి ఎక్కి మూతి నాకేస్తుంది, ముక్కు నాకేస్తుంది, కళ్ళు నాకేస్తుంది, జుట్టు బీగుతుంది. నేను ఒకటి అరే నువ్వు తొందరగా జబ్బు వచ్చి చచ్చిపోతావు, నువ్వు జబ్బు అయ్యేం కాదు పాస్టర్ గారు, మెడిసిన్ వేస్తానుగా. ఒరే నీ మెడిసిన్ తగలబాడా, కుక్కలతో మూతి నాకిచ్చుకునేది పనికి మాలోడా, వాడితో నీకు స్నేహం ఎందుకురా? సరే పెంచుకున్నాం, మీద ఎక్కించుకు తొక్కించుకోవడం దానికి అది కాదు. వాళ్ళమ్మ చెప్పి ఇంకా మాస్టర్ ప్లాన్ ఒకటి చెప్పింది నాకు. ఒక మాస్టర్ ఐడియా ఒకటి చెప్పింది. లోపల రోజు జరిగిద్దంట, వీడు చెప్పట్లా ఆమె చెప్పింది. ఏంటిది ఇదంటే, వాడు బెడ్ మీద పడుకుంటాడా, బెడ్ మీద వెళ్ళి చుట్టూ 4 పడుకుంటాయంట. వీళ్ళు లేస్తే అవి వాళ్ళు లేచిపోతూ ఉంటాయంట. వీడు వచ్చి మళ్ళీ పడుకుంటాయంట. మరి అమ్మ చెయ్యవా? అది మామూలే. ఊరే ఆ కంపులో పడుకునే అవస్థ నీకేందిరా, ఆ కుక్కలతో సవాసం నీకెందుకురంటే, మాస్టర్ గారు డబ్బులు వస్తలా అంటే, డబ్బులు వచ్చి పనికి మాలోడు ఏ పని చేస్తాడా? కాబట్టి కుక్కలతో సవాసం చేయకూడదు. మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయా? అమ్మలో కుక్క సాతానుడు గుర్తు పెట్టుకోండి. కుక్క ఎందుకు సాతాను గుర్తు అన్నానంటే, వాంతి చేసుకొని మళ్ళీ
ఆ కుక్కలతో సహవాసం చేసే కుక్క బుద్ధులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. అంటే దీని అర్థమైంది, మీరు కక్కుంది మళ్ళీ తింటారని కాదు. వదిలిపెట్టిన పాపం, దేవుని కొరకు కక్కుకొని ఒడిచిపెట్టేసిన పాపం, వదిలిపెట్టేసిన బూతులు, వదిలిపెట్టేసిన సినిమా షికారులు, వదిలిపెట్టేసిన ఇవన్నీ కూడా ఆచార వ్యవహారాలు, ఇవన్నీ కూడా కుక్కని పక్కన ఉంటే కుక్క బద్దులు నువ్వు కొత్తే ఏంది పరిస్థితి అంటారంట. ఎవరో పెద్దోళ్ళు అన్నారు ఈ మాట, నీ స్నేహితుని గురించి నువ్వు చెప్పు, నీ గురించి నేను చెప్తాను అని. అట్లనే నీ స్నేహితుడు ఎవరు ఇప్పుడు? కుక్క. కుక్క స్నేహితుడు అయితే నీ బుద్ధులు ఎట్లుంటాయి? అంటది. ఇది దీనికి దమ్ముంటే ముందుకు పోద్ది, లేదంటే లోపలికి పోద్ది. గేట్ అవతల ఉన్న కుక్కను చూడండి, గుర్తుపెట్టుకోండి ఈ మాట. గేట్ అవతల ఉంది అనుకో, గేటుకు తాళం వేసి ఉంది, గేట్ అవతల కుక్క వచ్చింది, ఎట్లా మురుగుద్ది అంటే అది నాకంట హీరో లేదన్నట్టు మురుగుద్ది, అన్నట్టు మురుగుద్ది. అదే ఒక్కసారి గేటు తీసారు అనుకో, తోక ముడుచుకొని ఇంట్లోకి వెళ్ళిద్ది. ఎందుకు? దానికి భయం. అది ఎదురుగా పోరాటానికి పనికి రాదు, గేటు అవతల ఉన్నంత వరకే. గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళరా, కుక్కలతో సహవాసం చేయమాకండి. నేను ఆత్మీయార్థం చెప్పాను. కుక్క సాతానికి గుర్తు. దేవుని చిత్తమైతే దేవుడు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, వాటి వలె కానీ మనిషి కుమారుడు తల వాల్చుకోవడానికి స్థలం లేదని చెప్పాడు. అది ఎందుకు చెప్పాడు దేవుని చిత్రం తొందరలో చెప్తాను నేను మీకు. నక్కంటే ఏంటి, ఆకాశ పక్షులు దేవునికి పోల్చబడ్డాయి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. నా ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా ఆలోచిస్తే కుక్కతో సహవాసం చేసేవాళ్ళు. 2, ఆ మధ్య ఎప్పుడో ఒక నావల్లో చదివా నేను, అది రియల్ స్టోరీ అని రాశారు. చిన్న పులి పిల్లని తెచ్చుకున్నాడట అతను. దేన్ని పులి పిల్ల, టైగర్ని తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే చిన్నప్పటి నుంచి అది అసలు అతనంటే ఎంత ఇష్టం దానికి, చాలా ఇష్టం, మంచి ఇష్టం, చాలా ఇష్టం. తనకు ఆ శాకాహారమే పెడుతున్నాడు. శాకాహారం పెట్టేంతకాలం బాగానే ఉంది అది, ఆ పులి చాలా బాగుంది శాకాహారం పెట్టినంతకాలం. ఆ శాకాహారం ఎప్పుడైతే ముగించేసాడో బయటికి వెళ్ళి కొంచెం చిన్నగా మాంసాహారానికి అలవాటు పడింది. గురిగా ఉంటుందా? కొన్ని రోజుల తర్వాత చూసింది మాంసం దొరకలేదు, తన స్నేహితుడిని చంపుకొని తినడం ప్రయత్నం చేసింది, చంపుకొని తినేసింది. అంటే తను పెంచుకున్న స్నేహితుడు లేదా స్నేహితురాలు తననే చంపడం చాలా ఆశ్చర్యం కదా. కొంతమంది వడ్డీ వ్యాపారాలతో స్నేహం చేస్తుంటారు. నువ్వేం చేస్తావో నాకు అనవసరం, నా డబ్బులు నాకు తెచ్చి అని మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. వడ్డీ వ్యాపారం అనేది మనకు తగింది కాదు. నా ప్రియమైన దేవుని పిల్లారు, ఎట్లా రకరకాల అనుభవాల్లో, రకరకాల పరిస్థితుల్లో చాలామంది చాలా వాటితో స్నేహం చేస్తూ ఉంటారు. ఒక అన్నని అడిగాను నేను ఆ మధ్య, అన్నా తాగుబోతనం మానేయచ్చు కదా. మానేస్తాను పాస్టర్ గారు, కాకపోతే ఇది నాకు ఫ్రెండ్ అయిందండి. ఏది? తాగుబోతనం, మందు నాకు ఫ్రెండ్ అయిందండి. ఆ ఫ్రెండ్ అయిందని చెప్పాడు. ఈ ఫ్రెండు మనిషిని ముంచడానికా, మనిషిని బలపరచడానికా, మనిషిని ఇబ్బంది పెట్టడానికా, మనిషిని బాగు చేయడానికా? అంటే నీ స్నేహితుని బట్టి నీ స్థితి ఏంటో నీకే అర్థం అవ్వాలి, అర్థమవుతుంది కూడా. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ స్నేహితుని బట్టి నీ జీవితం ఒక టాలీ చేయొచ్చు. నా ప్రియమైన దేవుని పిల్లారా, నీ స్నేహం ఎంతవరకు ఉంది, నీ స్నేహం ఎవరితో ఉంది అనేది ప్రాముఖ్యం. ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. అసలు స్నేహితుడు అంటే ఎవరు? యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి చదవండి. ఆ 15:13 తన స్నేహితుని కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే, మళ్ళీ చదువురా, తన స్నేహితుని కంటే తన ప్రాణము పెట్టువాని కంటే
ఎక్కువైనా ప్రేమ కలిగిన వాడెవరూ లేడు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఈ రోజున మనకు ఒక నూతనమైన స్నేహం పరిచయం అవుతుంది. ఒక నూతనమైన స్నేహం మన వద్దకు వచ్చింది. ఒక నూతనమైన స్నేహం మన దగ్గరకు వచ్చి మనము ఈ నూతనమైన స్నేహాన్ని కలిగి ఉంటే మంచిదని చెప్పకనే ఒక మాట చెప్తూ ఉంది. ఏంటి మాట? ఏంటి స్నేహం? ఎవరి స్నేహం చేసేవాళ్ళు అంటే, ఈ స్నేహితుడంట తన స్నేహితుని గురించి తన ప్రాణాన్ని పెట్టేస్తాడు. చప్పట్లు కొడదాం గట్టిగా ఒకసారి. ఇది నిజమైన స్నేహం. ఏది నిజమైన స్నేహం? తన స్నేహితుని కొరకు తన ప్రాణాన్ని పెట్టగలిగిన వాడు ఎవరు? ఉదాహరణకి ఇక్కడ మనోళ్ళు చిన్నపిల్లలు కొంతమంది ఉన్నారు. స్నేహితుని కొరకు చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. ఒకళ్ళు మంచిగా ఇష్టపడేవాళ్ళు. ప్రార్థన చేసుకుంటే కూడా మా ఇద్దరికి చెయ్యన్నా, మా ఇద్దరికి చెయ్యన్నా అని ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే ఒక 4 రోజుల తర్వాత వీళ్ళు ఇదే స్నేహంలో కొనసాగించబడతారా? ఒకవేళ మొదటి స్నేహితుడు ఏదో పప్పలు కొనుక్కున్నాడు, రెండవ స్నేహితుడికి పెట్ల. వాడు అడుగుతూ ఉన్నాడు, ఒరే కొద్దిగా పెట్టిరా, ఒరే కొద్దిగా పెట్టిరా, ఒరే కొద్దిగా పెట్టిరా. చిన్నప్పుడు ఇవన్నీ దాదాపు మీరు కూడా అనుభవించి ఉంటారు. పెట్టరా. దేని దగ్గరన్నా తమ్ముడని కానీ వంగ తోట దగ్గర మాత్రం అనబాకన్నాడు అంటాడు ఎవడు. అంటే ఎక్కడైనా అను స్నేహితుడని, తిండి పెట్టే దగ్గర మాత్రం అనబాకు. అర్థమైందా? ఎక్కడ అనబాకు? ఎక్కడ అనబాకు? నేను కొనుక్కున్నది పెట్టే దగ్గర మాత్రం అనబాకు, ఎక్కడైనా అను అని చిన్నపిల్లలు అంటుంటారు. ఇప్పుడు ఇలా దీని ద్వారా ఇద్దరికి ఏమొస్తుంది? చిన్న గొడవ వస్తుంది. ఒకవేళ కలిసి ఉన్న వాళ్ళు మంచోళ్ళు, కొద్దిగా పర్లేదు అనుకున్న వాళ్ళు అనుకో, మళ్ళీ కలిసిపోతారు. లేదంటే నువ్వు మొన్న నాకు పెట్టా, నువ్వు మీ అమ్మ 10 రూపాయలు ఇస్తే కొనుక్కొని నాకు పెట్టావా? నువ్వు నా పెట్టలా, నేను ఎందుకు పెట్టాలి ఇప్పుడు? నేను పెట్టను అని ఎదురు తిరిగేవాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. ఆలోచించండి. అంటే ఈ స్నేహం ఎంతవరకు తెగిపోతుంది? కొంచెం ఏదో తినుబండారాలు పెట్టే వరకు. ఆ మధ్య నీకు స్టోరీ విన్నాను చదివాను. మొత్తానికి ఒక చైన్ వేసుకొచ్చాడంట తన స్నేహితుడు. కాలేజీకి చైన్ వేసుకొచ్చాడు. వేసుకొస్తే పక్క స్నేహితులు ముగ్గురు చూసారు. వాళ్ళ ముగ్గురు కొంచెం తాగుడు అలవాటు ఉన్నవాళ్ళట. వాళ్ళ ముగ్గురు చూసి, మంచి స్నేహితులు ఇతనికి కూడా, చూసి అరే ఫ్రెండ్, ఈరోజు నీ బర్త్డే కదా, కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఇదిగో వైజాగ్లో మనకు చివరిన కొండ ఉంది, కొండ మీదకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, బిర్యానీ తీసుకెళ్దాం, మంచిగా తిందాం, మేము తెచ్చుకుంటాం, మేము చేసేది మేము చేస్తాం అన్నారంట. ఈ ఫ్రెండు, వాడు మన సొంత ఫ్రెండే కదా అని, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్గానే ఉన్నాం కదా అని నమ్మి వెళ్ళాడు వాళ్ళతో పాటు. బిర్యానీలు వాళ్ళు తీసుకునే ఆ తాగే గీసాలు మొత్తం తీసుకుని వెళ్ళారు. కొండ మీదకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అందరూ తిన్నారట. బిర్యానీ తినేశారు. వాళ్ళు తాగారు. వీడికి తాగమని చెప్తే వీడు తాగల. వీడికి బలవంతంగా తాపిచ్చి వాడి మెడలో ఉన్న చైన్, అరే చూసిస్తామని చెప్పేసి తీసుకొని ఎత్తైన ఒక దగ్గర నుంచి కిందకు దోసేశారు. వాడు చచ్చిపోయాడు. తలకాయ పగిలిన చచ్చిపోయారు. కిందకు వచ్చి దాన్ని కాల్చారు. దేన్ని? శవాన్ని కాల్చారు. పూర్తిగా కాలిందాక వాళ్ళు ఉండలేక వెళ్ళిపోయారు. తాగిన మత్తులో ఉన్నారు కదా, వెళ్ళిపోయారు. కొద్ది రోజుల తర్వాత పోలీసులు కంటబడి ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. ఏంటి పరిస్థితి, ఎవరు ఎక్కడ దాకా వచ్చారు, ఏంటి, ఇవన్నీ కూడా చూసి మొత్తానికి వాళ్ళకి సంబంధించిన ఎంక్వైరీ మొత్తం వాళ్ళు చేస్తే మొత్తం తెలియంది. ఎట్లా, ఎందుకు కోసం చంపారా అని అడిగితే కారణం దేనికోసం? ఒక చైన్ కోసం. 1,00,000 రూపాయలు ఉంటుందేమో. తన స్నేహితుడిని ముగ్గురు కలిసి నిర్దాక్షిణ్యంగా చంపి బయటపడేశారు. అంటే ఈ స్నేహం నిజమైందేనా? ఇది ప్రాణం తీసే స్నేహం. కానీ ఇప్పుడు నేను చెప్తున్న స్నేహం ఏంటంటే తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టే స్నేహం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా అనుకుంటాం అందరం. ఇదిగో ఇది నిజమైన స్నేహమా, నిజమైన స్నేహం కాదా, ఏది స్వచ్ఛమైంది కాదు, ఏది నిజమైంది కాదు, ఏది మంచిది కాదు అని ఇంకిత జ్ఞానం కూడా లేక నడిపించబడే అనుభవాలు చాలామందికి ఉంటాయి.
చాలా స్నేహితులకు ఉంటాయి. అయితే నీ స్నేహం ఎవరితో ఉంది ఒక్కరోజు ఆలోచించుకో. ఈ ఒక్కరోజు దీని గురించి ఒక్కసారి ఆలోచించు. దేవుడు నీ దగ్గరికి ఈ స్నేహం గురించి తెచ్చాడు, ఒక ఆలోచన తెచ్చాడు. నీ స్నేహం ఎవరితో అనే ఆలోచన నీకుంది. నీ స్నేహం ఎవరితో తల్లి? ఎవరితో నీ స్నేహం ఉంది? ఎంతవరకు నీ స్నేహం ఉంది? ఆ స్నేహం నిన్ను చంపేదా, నీ కోసం ప్రాణం పెట్టేదా? అయితే పరలోక పట్టణం నుంచి భూలోకానికి పాపులమైన మన కోసం దేవుడు అని ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు మన కోసం ప్రాణం పెట్టడానికి పరమండలం నుంచి భూలోకానికి దిగి వచ్చి మనందరికీ స్నేహితునిగా మారాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తు మనకు స్నేహితునిగా మారడానికి కారణం మనం పాపులమై ఉండగా పాప ప్రక్షాళన నుండి పవిత్రులుగా మారడానికి, పరిశుద్ధులుగా మారడానికి, మంచి ఆలోచన మనకు కలుగు చేసి దీవెనకరంగా మన బ్రతుకుబడిని మార్చడానికి ప్రభు ఏం చేశాడంటే మనమందరినీ పరిశుద్ధపరచడానికి భూలోకానికి వచ్చి ఆయన కుటుంబంలో అనగా పరిశుద్ధమైన కుటుంబంలో మనందరికీ పాలు పంపులు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ స్నేహము ప్రాణం ఇచ్చే స్నేహం. ఒక రోజునట ఒక రాజు సైన్యంలో 1000 మంది భటులు ఉన్నారు. ఎదురు పక్క ఉన్న రాజు, ఎదురు రాజ్యపు రాజు ఈ రాజ్యం పైన యుద్ధాన్ని ప్రకటించాడు. ఆ రాజుకేమో 10,000 మంది సైన్యం ఉంది. ఈ రాజుకేమో 1000 మంది సైన్యం ఉంది. 1000 మంది వాళ్ళు గెలుస్తారా, 10,000 మంది గెలుస్తారా అమ్మా? 10,000 మంది గెలుస్తారా, 1000 మంది గెలుస్తారా? సరే చెప్పాలి. ఎక్కువ మంది ఎవరైతే వాళ్ళు గెలుస్తారు, అంతేనా? ఎక్కువ మంది ఎవరైతే వాళ్ళు గెలుస్తారు. అయితే ఎక్కువ మంది ఎట్టున్నారు? ఎదురు రాజ్యంలో ఉన్నారు. రాజుకి అర్థం కాల, ఆ రాజుకి అర్థం కాల. యుద్ధాన్ని ప్రకటించగానే సై రండి చూసుకుందాం అన్నాడంటే ఈ రాజు. ఒరే రాజా, నా దగ్గర 10,000 మంది సైన్యం ఉన్నారు, నీ దగ్గర 1000 మందే ఉన్నారు, ఏమి కాలు దూవుతున్నావు? ఓడిపోవాలి అంత కోరిక ఉందా అని అంటే, రాజా ఒక 10 మందిని మీ వాళ్ళని తీసుకొని రా, ఒక 10 మందిని మా వాళ్ళని తీసుకొని వస్తా, దానికి నీకు ఆన్సర్ చెప్తా. ఎందుకు నేను ఇంత ధైర్యంగా ఉన్నానో ఆన్సర్ చెప్తా. ఒక 10 మందిని తీసుకొని రా, నేను ఒక 10 మందిని తీసుకొని వస్తా. ఓకే, ఆయన 10 మందిని తీసుకొచ్చాడు, ఈయన 10 మందిని తీసుకెళ్ళాడు. ఓ దగ్గర కూర్చున్నారు. కూర్చుంటే ఈ రాజు అన్నాడంట, ఈ 10 మందిని తీసుకెళ్ళిన 1000 మందికి వెళ్ళిన రాజు, రే నా కోసం చావడానికి మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అని అడిగాడంట. వాళ్ళు 10 మంది ఏం చెప్పారంటే, రాజా కత్తిదిగో గొంతు మీద పెట్టుకొని నువ్వు ఆర్డర్ ఇవ్వండి, ఒక్కసారి మీరు ఆర్డర్ ఇస్తే చాలు, పేకల కోసం చచ్చిపోతాం 10 మందిమే అని చెప్పారంట వీళ్ళు. సరే రాజా నువ్వు చెప్పు అన్నాడట. ఆ ఎదురు ఉన్న రాజు చెప్పాడు, రే నా కోసం మీరు ఎంతమంది చచ్చిపోతారా అన్నారంట. వాళ్ళు 10 మంది అన్నారంట. రాజా ఇప్పుడు మేము 10 మందివి, నువ్వు ఒక్కడవే, అవసరమైతే నిన్ను చంపుతాం కానీ మేము ఎందుకు చచ్చిపోతాం అన్నారంట. అప్పుడు దెమ్మ తిరిగింది రాజుకి. ఓహో రాజా, నువ్వు ధైర్యంగా 1000 మంది ఉన్నా కానీ రావడానికి కారణం ఇదా అంటే, ఆయన అన్నాడంట, నా దగ్గర 1000 మంది ఉండొచ్చు, వాళ్ళు నాతో స్నేహంగా ఉండి నేనెంతో వాళ్ళంతే మంచిగా ఉండి నా కోసం ప్రాణం ఇవ్వడానికి ముందుకు తూగుతారు, ఇది వాళ్ళ గొప్ప. మరి ఇప్పుడు నీ స్నేహితులు నీ రాజ్యం ఉన్నారు, నీ రాజ్యంలో బట్టలు ఏం చేశారు? నిన్ను చంపుతామన్నారు. అర్థమైందా నీకు నాకు తేడా అని చెప్పంటే, ఒక్కసారి బెత్తరపోయి అట్లనే వెళ్ళిపోయి రాజ్యాన్ని ఈ రాజుకు అప్పచెప్పి వెళ్ళిపోయి అంటారు రాజు. ఎందుకు ఈ మాటలు నేను మీకు గుర్తు చేస్తున్నాను ప్రియమైన వాళ్ళారా? ఒక త్యాగపూర్తమైన స్నేహం నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. ఒక త్యాగపూరితమైన స్నేహం, ఒక శ్రేష్టమైన స్నేహం నీ జీవితంలో ఒక నూతనమైన పదానికి నిన్ను వారసునిగా మారుస్తుంది, నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది. నా ప్రియమైన దేవుని పిల్లలారా,
యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. ఆయన నీ కోసం ప్రాణాన్ని సైతం ఇచ్చే గొప్ప ప్రాణ స్నేహితుడై ఉన్నాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. నా ప్రియమైన వార్లరా, ప్రాణ స్నేహితుడైన వాడు నీతో ఉండగా నువ్వెందుకు ఇంకా దిగాలుగా కూర్చుంటావు? నువ్వెందుకు ఇంకా దిగజారిపోయినట్టు కూర్చుంటావు? నువ్వెందుకు ఇంకా కృంగిపోయినట్టు కూర్చుంటావు? యేసయ్య అంటున్నాడు, నీకోసం నేను ప్రాణం ఇచ్చాను రా, నీకోసం నేను ఏదైనా చేయగలను, ఏదైనా చేస్తాను. ఎందుకు ప్రభు అంటే, నీవు నా స్వరక్తం చేత కనబడ్డావు, నీవు నా బిడ్డవరా బాబు. ఖచ్చితంగా నువ్వు నాతో ఉన్నవాడు, నాతో ఉండాల్సిన వాడువు. నువ్వు భూమి మీద ఉండవలసిన వ్యక్తివి కాదు. పరలోకములో నాతో పాటు యుగయుగాలు రాత్రి లేని రాజ్యములో నాతో పాటు ఏలుబడి చేయవలసిన బిడ్డగా నువ్వు ఉన్నావు. కనుక ఇక మీదట నీవు నా బిడ్డవు, నా స్నేహితుడు. కొడుగా గట్టిగా నా స్నేహితునిగా నువ్వు ఉండాలి, ఉంటావు. ఈ మాట ఎవరైనా చెప్పగలరా మీలో? నీకోసం నేను ప్రాణం ఇస్తాను, నీకోసం నా ప్రాణం సైతం ఇచ్చేస్తాను, నీకోసం నా ఆస్తి రాసిస్తాను, నీకోసం నా సమస్తం ధారపోస్తాను. ఎవరైనా చెప్పగలరా? మానవ మాతృలు ఎవరు చెప్పలేనిది దేదీప్యమానమైన దేవుడు, ప్రకాశించే దేవుడు, కోటి సూర్య తేజస్సుల కంటే విలువైన తేజస్సు కలిగిన వాడు, మహిమ కలిగిన వాడు, ప్రకాశించేవాడు, పరిగెత్తుతున్న సూర్యుడిని ఆపగలిగిన వాడు, నీటిని గోడగా కట్టగలిగిన వాడు, నీ పాపాన్ని నీ నుంచి దూరం చేసి పరిశుద్ధమైన కన్యకగా, నిర్దోషమైన కన్యకగా, వధువు సంఘముగా నేను సిద్ధపరిచి పరలోక రాజ్యములో ఆయనతో పాటు ఆయన సింహాసనం పైన కూర్చోబెట్టగలిగిన వాడు, నీకు కొరకు ప్రాణమిచ్చే ప్రాణ స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభు. కొడగట్లు గట్టిగా యేసుక్రీస్తు నీ కోసం ప్రాణమిచ్చుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. నీ ప్రాణ స్నేహితుడు ఆయన. నీ ప్రాణ స్నేహితుడు నీతో చెప్తున్నాడు ఆ కింద పర్యాయంలో, నా మాట ప్రకారం నువ్వు చేస్తే, నా మాట నువ్వు వింటే ఖచ్చితంగా నీవు నాకు స్నేహితుడు అయి ఉంటావు. నా మాట నువ్వు వింటే ఖచ్చితంగా నువ్వు నాకు స్నేహితుడు అయి ఉంటావు. నా మాట వినకపోతే చెప్పలేవు. నా మాట నువ్వు వినవా అనే ప్రభు మాట ప్రభు నిన్ను అడుగుతూ ఉంటే నువ్వేం చెప్తున్నావు? వినే స్థితిలో ఉన్నావా, వినని స్థితిలో ఉన్నావా? అది నీకే తెలియాలి. నా ప్రియమైన దేవుని పిల్లారా, ఒక్కసారి మీరు ఆలోచించుకుంటూ వస్తే కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఒకే ఒక మాటను చెప్పి నా మాటలు నేను మీకు ముగిస్తాను. ఆదికాండం ఒకసారి తెరవండి. ఆదికాండం తెరవండి ఒకసారి. 22వ అధ్యాయం తీసిపెట్టుకోండి. దేవుని స్నేహితుడైన అబ్రాము ఎవరు? గట్టిగా చెప్పండి అందరూ. దేవుని స్నేహితుడైన అబ్రాము దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాము దేవుడు పిలిచాడు, అబ్రామా. ఏంది ప్రభువా? నీకు ఒక్కగానైనా ఒక కుమారుడైన ఇస్సాకుని తీసుకొని వెళ్ళి బలివు. ఏంది ప్రభువా మీరు అనేది? అవును, వినపడలేదా? తీసుకెళ్ళి బలివు. అయ్యా, నాకు 100 సంవత్సరాలు ఈడప్పుడు పుట్టినోడయ్యా. శారమ్మకు 90 సంవత్సరాలు ఈడప్పుడు పుట్టినోడయ్యా. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నాం. వీని ద్వారా గొప్ప కార్యాలు చేస్తానన్నావే, వీని ద్వారా గొప్పగా నేను ఆశీర్వదిస్తానని చెప్పావే అని ఈ మాటలు ఏమీ లేవు అబ్రాహాం దగ్గర. చెప్పాడు దేవుడు, అబ్రామా నీ కొడుకుని తీసుకెళ్ళి పలానా పర్వతం పైన బలివు. అవునా ప్రభువా? ఓకే, బలిస్తానయ్యా అని చెప్పి ఇంట్లో ఉన్న శారమ్మకు కూడా చెప్పలా, తన భార్యకు కూడా చెప్పకుండా కొడుకుని తీసుకొని, 2 గాడిదలను తీసుకొని, కావలసిన వస్తువులు తీసుకొని, ఒకళ్ళిద్దరు పనివాళ్ళను తీసుకొని చిన్నగా బయలుదేరాడు. ఎక్కడికి? దేవుడు చెప్పిన పర్వతం దగ్గరికి బయలుదేరిపోతూ ఉన్నాడు. వెళ్తా ఉన్నాడు. వెళ్ళాడు. పర్వతం వచ్చేసింది. పనివాళ్ళని ఆపాడు. కట్టెలు తీసుకున్నాడు. దానికి సంబంధించినవి తీసుకొని ఇస్సాకుని తీసుకొని పోతా ఉన్నాడు పైకి. ఎక్కడికి? పర్వతం పైకి, కొండపైకి పోతా ఉన్నాడు. పోతా ఉంటే వాళ్ళ తండ్రి గారు ఒక మాట, సరే ఇస్సాకు ఒక మాట అడిగాడు. 100 సంవత్సరాలకు పుట్టాడు. ఇస్సాకు ఒక మాట అడిగాడు, నానా ఏనా చెప్పమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? పిల్లలు కుదురుకుంటారా?
గురిగా ఉంటారా? 100 మాటలు చెబుతారు మనకు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కానీ నాన్ స్టాప్గా మాట్లాడే లెక్కలోనే ఉంటారు. అవును కదా? ఈ ఇసాక్ కూడా అంతే. నానా అలగట్ల అబ్రాం దుఃఖంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, ఏడుపుతో ఉన్నాడు. నానా ఏంది నాన్న, మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం బలి ఇవ్వడానికి వెళ్తున్నాం మా దేవునికి. ఓకే నాన్న. నానా మరి ఏవిరా, మరి కట్టెలు ఉన్నాయి, అక్కడ బలిపీఠం కట్టడానికి కొన్ని రాళ్ళు దొరుకుతాయి. ఏంటి, మన దగ్గర నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి. మరి మనం గొర్రె పిల్లని తీసుకెళ్ళట్లేదేనా? తండ్రి మనసు ఏమైపోయి ఉంటుంది? చేతులారా నా కడుపును పుట్టిన నిన్ను కత్తి తీసుకొని నరకబోతున్నానని చెప్తాడా? చెప్పగలడా? నిన్ను చంపబోతున్నానని చెప్పగలడా? కుమిలిపోతున్నాడు అబ్రాం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అబ్రాం చెప్పాడు, నానా దేవుడు చూసుకుంటాడయ్యా, దేవుడు చూసుకుంటాడయ్యా, దేవుడు చూసుకుంటాడని చెప్తా వచ్చాడు. ఈ మాట చెప్తూ ఉన్నాడు. మళ్ళీ కొద్ది దూరం అవుతాడు. నానా గొర్రెపిల్ల ఎక్కడ నానా? దేవుడు చూసుకుంటాడురా. కొద్ది దూరం పోయాడు. నానా గొర్రెపిల్ల ఎక్కడ నానా? దేవుడు చూసుకుంటాడయ్యా. వెళ్ళాడు, పైకి వెళ్ళాడు, రాళ్ళు సరిగా అమర్చాడు, కట్టెలను పేర్చాడు. మళ్ళీ ఇస్సాకు అడుగుతున్నాడు, నానా పని చాలా వరకు అయిపోయింది నాన్న, గొర్రెపిల్ల ఎక్కడ నాన్న? తండ్రి చెప్తున్నాడు, నాన్న చూసుకుంటాడని చెప్పాను కదా, ఆయన నిన్నే చూసుకున్నాడు నాన్న. ఆ మాట చెప్పడానికి అబ్రాం మనసు ఎంత విలవెల్లాడిపోయి ఉంటుందో అది ఆలోచించండి. నిన్నే చూసుకున్నాడు నాన్న. ఇస్సాకు అంటాడు, నాన్న నన్ను చూసుకున్నాడా? దేవుడు నన్ను చూసుకున్నాడా? ఓకే నాన్న, సంతోషంగా బలిచ్చేనన్న. తండ్రి ఎంత విశ్వాసపరుడో కొడుకు అంతకంటే 2 రెట్ల విశ్వాసం కలిగిన వాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అబ్రాము ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో 2 రెట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు కొడుకు. ఎందుకు జరిగింది చెప్పండి? అది ఆ విశ్వాసం ఎందుకు వచ్చింది చెప్పండి? ఆ విశ్వాసం అనగా తండ్రి ఎంత విశ్వాసం కలిగి నమ్మకత్వ జీవితం కలిగి ఉన్నాడో ఇస్సాకు చూస్తూ పెరిగాడు. చిన్నప్పటి నుంచి చూస్తూ అంత అయ్యి ఉంటాడో నాకు తెలిసి. చూస్తూనే పెరిగాడు. ఆ విశ్వాసం 2 రెట్లుగా మారింది కొడుకు దగ్గరికి వచ్చేసరికి. సరే అయిన తర్వాత చేతులు కట్టేశాడు, పడుకోబెట్టాడు, కత్తెత్తాడు అట్లా నరకడానికి. ఒక్కసారి ఒక ఏటు పడితే 2 భాగాలు అయిపోద్ది బాడీ మొత్తం. కత్తెత్తాడు, నరకబోతూ ఉన్నాడు. ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది, అబ్రహామా నీవు దేవునికి భయపడువాడవని ఈ కార్యము ద్వారా నేను తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్తాం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ కార్యం ద్వారా నేను తెలుసుకున్నాను, ఆ చిన్నవాని మీద చేయొద్దు, పదల చాటున దాగి ఉన్నా. ఇప్పుడు చదవండి ఆ మాట. 11వ వాక్యం త్వరగా. అబ్రహామా అని పిలిచెను అనేను. ఆ చిన్నవాని మీద చెయ్యి చేయకుము వెనుతీయలేదు గనుక అనేను. కన్నులెత్తి చూడగా కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తొట్టున కనబడెను. ఆ పొట్టేళ్ళు పట్టుకొని దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆలోచించండి, దేవుని స్నేహితుడైన అబ్రహాము, దేవునితో మాట్లాడే అబ్రహాము, యేసయ్యా అంటే ఏందిరా అబ్రాము అంటాడు ప్రభు. అంత సన్నిహిత సంబంధం కలిగిన అబ్రాము నిజంగా భక్తి కలిగిన వాడని తెలుసుకోవడానికి
దగ్గర దగ్గర సుమారు 25 సంవత్సరాలు పరీక్షించబడ్డాడు. అబ్రాహాముకు తెలుసు, ఒకవేళ నా కొడుకు కత్తి వేట చచ్చిపోయినా కానీ మరణములో నుంచి నా కొడుకును మరి తిరిగి నా దేవుడు జీవంలోకి దాటించగలడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అబ్రాహాము విశ్వాసం అది, అబ్రాహాము యొక్క ఆలోచన అది. నా దేవుడు నా కొడుకుని మరణం నుంచి జీవంలోకి దాటించగలడు కనుక నేను భయపడను. ధైర్యంగా కట్టేస్తే పొదల చాటున దాగి ఉన్న ఒక పొట్టేలు ఇస్సాకుకు ప్రతిగా బలి అర్పించబడింది. బలి అర్పించబడింది ఎవరు? ఇస్సాకు ప్రతిగా ఒక పొట్టేలు. అయితే ఈ రోజున ఆధునిక కాల ఇస్సాకులైన మనం దేవునికి సజీవ యాగంగా సమర్పించుకుంటే, మనము దేవునికి దగ్గరగా మారితే, దేవునికి అంతా సమర్పించుకుంటే, దేవునికి అంతా లీనమైపోతే, దేవా నీవే నాకు, నీవు తప్ప నాకు ఆధారం లేదు, నీవే నా సర్వం, నీవే నా సమస్తం, నాకు కలిగి ఉందంతా కూడా అబ్రాహాము వలె ఇస్సాకుని నేను నీ పాదాల వద్ద పెట్టానయ్యా అని ఏ విధంగా అబ్రాహాము వచ్చి ఇస్సాకును బలిపీఠం మీద పెట్టి నీకే అర్పితం అని చెప్పాడో, మనకు కలిగి ఉందంతా కూడా, అది ఉద్యోగమైనా వ్యాపారమైనా అది ఏదైనా సరే దేవుని ఎదుటి పెట్టి, యేసయ్యా నీవే నాకు ఏదైనా చేయాలి, నీవు తప్ప నాకు ఆధారం లేదు, సమస్తం నీకు నేను లొంగిపోతున్నాను, నువ్వు చెప్పిన పనే చేస్తాను, నీ మాటే వింటాను అని ఎప్పుడైతే సమస్తం నువ్వు దేవునికి అర్పించుకుంటావో అప్పుడు నీకు ప్రతిగా నా దేవుడు బలి అయిన రక్తము ద్వారా నీకు పరిపూర్ణమైన పరిశుద్ధత కలుగుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. పరిశుద్ధమైన పరిపూర్ణత నీకు కలగాలి అంటే, పరిశుద్ధత నీకు కలగాలి అంటే, దేవుని చిత్తానుసారంగా నడిపించబడే అనుభవం నీకు కలగాలి అంటే నువ్వు చేయాల్సిందేంది? ఏం చేయాలంటే, నీవు కలిగి ఉన్న సమస్తం, దేవుని కోసం ఎదురు చూసావో అది పొందుకున్న సమస్తం దేవుని పాదాల దగ్గరికి రావాలి, దేవుని పాదాల దగ్గర పెట్టాలి ఖచ్చితంగా. దీంతో పాటు దేవుడు అబ్రాహాముని ఎక్కడికి వెళ్ళమన్నాడు? మోరియా పర్వతం పైకి వెళ్ళమన్నాడు. పర్వతం పైకి వెళ్ళమన్నాడు. దీని అర్థం ఏంటంటే, పర్వతం ఎక్కే అనుభవం అనగా ఆత్మీయ స్థితిలో ఎదిగే అనుభవం. పర్వతం ఎక్కే పరిస్థితి అనగా దేవునికి దగ్గరయ్యే అనుభవం. మోషే ఎక్కడ ఆజ్ఞ గల పలకలు పొందుకున్నాడు? కొండ మీదేనా? కొండ మీదేనా? కొండ మీద కాదా? కొండ మీద కాదా? ఆలోచించండి. కొండ అనుభవం అనేది చాలా శ్రేష్టతకు గుర్తు, ఎత్తైన పరిశుద్ధతకు గుర్తు, ఎత్తైన దేవుని సన్నిధికి గుర్తు, ఎత్తైన ఆత్మీయ స్థితికి గుర్తు, నూతనమైన కృపతో నింపబడే అనుభవానికి గుర్తు. ఈ అనుభవాన్ని అబ్రాహాము పొందుతాడా పొందడా అనే ఒక పరీక్ష అబ్రాహాము దగ్గరికి వచ్చింది. అబ్రాహాము తీసుకెళ్ళి ఎక్కడ పర్వతం పైన బలివు. అబ్రాహాము ఏం చేశాడు? ఆత్మీయ స్థితిలో దిగజారిపోకుండా, కృంగిపోకుండా, పడిపోకుండా, అమ్మో నా కొడుకుని బలియాలా, నా సర్వస్వం అక్కడ పెట్టాలా. ఉదాహరణకు ఆలోచించండి, 100 సంవత్సరాల తర్వాత కొడుకు పుడితే కొడుకే సర్వస్వంగా బతుకుతారా బతకరా? ఆ కొడుకు ఏదో జబ్బు చేసింది, నీ ఆస్తిని అంతటిని అమ్మి కొడుకుకు వైద్యం చేపిస్తారా? చేపిరా? అంటే సర్వం ఏమై ఉన్నాడు ఇప్పుడు? నీకు పుట్టిన నీ కొడుకే, నీ పిల్లలే. అయితే అబ్రాహాము అంటాడు, నాకు సర్వం నా కొడుకే, నా ఇస్సాకే అయ్యున్నాడు. ఇప్పుడు నా దేవుడిని యెహోవా సన్నిధిని నేను నా ఆత్మీయస్థితిలో ఎదగడానికి, దేవునికి నమ్మకమైన పాత్రగా ఉన్నానని నిరూపించుకోవడానికి నా సర్వస్వం కూడా బలిపీఠం పైన పెట్టాను, అనగా దేవుని సన్నిధిలో పెట్టాను. దేవుని సన్నిధిలో పెడితే దాని అర్థం ఏంటంటే, యేసయ్య చెప్తున్నాడు, అబ్రాహామా నీ ఒక్కగానొక్కడైన కొడుకుని వెనుదీయ. నువ్వు ఆలోచించలేదు కనుక, వెనుకకు తీయలేదు కనుక, నువ్వు వెనుదీయలేదు కనుక, దీని వలన నీవు నాకు భయపడువాడవని దీని ద్వారా గ్రహించాను. నీ ఆత్మీయ స్థితి కొలత ఎంతో దీని ద్వారా నాకు అర్థమైంది. అంటే దీని అర్థం ఏంటి? నీ కోసం ప్రాణం పెట్టేవాడు పక్కనే ఉన్నాడు. నీకు శోధన వచ్చింది, సమస్య వచ్చింది, గొప్ప బాధ వచ్చింది, నీ కుటుంబంలో చాలామంది చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, చాలా అవమాన పరిస్థితి వచ్చింది, చాలా నాశనకరమైన పరిస్థితులు వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి. అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకో,
అదేంటంటే, నీవు ప్రాణాపాయ పరిస్థితిలో నువ్వు పడిపోయి ఉన్నా నీ సర్వస్వం కూడా దేవునికి అప్పచెప్పుకోగలిగితే, యేసయ్యా నువ్వు తప్ప నాకు ఆధారం లేదని ప్రభు పాదాల దగ్గర పడగలిగితే, నీకున్నది సమస్తం ప్రభువుకు అప్పచెప్పుకోగలిగితే, నా కండబలం, నా గుండె బలం, నా ఆస్తి, నా జనబలం, నా ఊరు, నా వీధి, నాకు తోడున్న వాళ్ళు ఇంతమంది, నా ఫ్రెండ్స్ ఇంతమంది, నాకు ఇంతమంది ఉన్నారు, ఇది పరిస్థితి, ఇవన్నీ కూడా కాస్త పక్కన పెట్టేసి ఒక్కసారి దేవుని పాదాల దగ్గర నీకున్నదంతా పెడితే, నాకేమీ లేదయ్యా, నా దగ్గర ఏమీ లేదు ప్రభువా, నీవు తప్ప నాకు ఆధారం లేదు ప్రభువా అని ప్రభు దగ్గరకు వచ్చి దేవుని పాదాల దగ్గర మోకరించగలిగితే, నీకు బదులుగా చనిపోవడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన చనిపోయి నీ జీవితంలో పాపాన్ని హరించడానికి, పాపాన్ని చంపడానికి, మరణాన్ని మరణింపజేసి ఆయన తిరిగి లేచి మృత్యుంజయుడుగా పరలోకానికి వెళ్ళిపోయి ఆయన నీతో చెప్తున్న మాట, నా దగ్గరికి నీవు కూడా రాబోతున్నావు. గుడ్డ చప్పట్లు గట్టిగా. నీవు కూడా రాబోతున్నావు. ఆ రోజున ఆ ప్రాంతంలో మనం ఏలుబడి చేయబోతున్నావు తల్లి. ఆలోచించుకో. నీ స్నేహితుడైన వాడు నీ కోసం ప్రాణం పెట్టేవాడై ఉండాలి. డబ్బుల కోసమో, నీ దగ్గర ఉన్న పదవుల కోసమో, నువ్వేదో సహాయం చేస్తావనో, వెండి బంగారాల కోసమో, ఇంకో దానికోసమో, తోడు బాగుంటుంది, వాళ్ళతో సంబంధం గురించుకుంటే ఆ బంధు బలగం బాగుంటుంది, ఆస్తిపాస్తులు వాళ్ళకి బాగున్నాయి, అందచందాలు బాగున్నాయి, చదువు సంస్కారాలు బాగున్నాయి, ఇదిగో వెనక చూసుకున్న ఏది చూసుకున్నా నాకు మంచి సపోర్ట్ వస్తుంది అని చేసే స్నేహంలో నిజం లేదమ్మా. ఒక స్నేహం ఉంది. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు ఆదరించినా ఆదరించకపోయినా, నువ్వు స్నేహితునిగా గుర్తించకపోయినా, ఒక స్నేహితుడు నిన్ను వెంటాడి నీ దగ్గరికి వచ్చి, నేను నీతో వస్తాను, నేను నీతో ఉంటాను, నేను నీకు స్నేహితునిగా ఉన్నాను, నేనే నీకు నిజమైన స్నేహితునని, నా ప్రాణము సైతము నీ కోసం నేను లెక్క చేయకుండా ఉన్నానని ఒక స్నేహితుడు నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. ఈరోజు ఆ స్నేహితునితో నువ్వు స్నేహం చేస్తావా? ఆ స్నేహితుని పేరు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. ఆ స్నేహితుడు నీ వద్దకు వచ్చి, నా స్నేహితుడా, నా స్నేహితురాలా అని నిన్ను పిలుస్తూ ఉంటే, భూలోకంలో వెతుకుతావమ్మా స్నేహాన్ని. డబ్బు కోసం నీ దగ్గరికి వచ్చే వాళ్ళు వెతుకుతామా స్నేహాన్ని. యేసయ్య దగ్గరికి రా. యేసయ్య నీ జీవితంలో నూతనమైన కార్యం జరిగించువాడై ఉన్నాడు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, చెప్పాను కదా, నీకు శోధన వచ్చిందంటే, నీకు శ్రమ వచ్చిందంటే దేనికి వస్తుందో చెప్పనా? నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది అబ్రాహాం జీవితంలో? వెళ్ళాడు, కొండెక్కాడు, అనగా ఆత్మీయ స్థితిలో ఒక ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కాడు, ఒక స్థితిలో నిలబెట్టబడ్డాడు. కొడుకును మరలా తెచ్చుకున్నాడా? తెచ్చుకోలేదా? ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తాను ఇక్కడ. 5వ వాక్యం చదవండి తల్లి. 22వ అధ్యాయం 5వ వాక్యం త్వరగా. ఏం చెప్పాడమ్మా? ఏం చెప్పాడు? ఆ పని వాళ్ళతో ఏం చెప్పాడు? మరలా వచ్చేదననే. అంటే ఇద్దరా ఒకళ్ళ? అంటే అబ్రాహాముకు తెలియదా? తెలుసు. అంటే దేవుడు నరబలి కోరుకునేవాడు కాదు, దేవుడు చంపేవాడు కాదు. ఇది నాకు పరీక్ష అని అబ్రాహాముకు తెలుసు. అంటే విశ్వాసంలో తీవ్రమైన భక్తిలో ఉన్నవాళ్ళు ఈ విధమైన ఆలోచన కలిగే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఆలోచన కలిగి లేకుండా అయితే ఉండరు. పనివాళ్ళకి చెప్పాడు ముందుగానే, కొండెక్క ముందే, పనివాళ్ళారా మీరు ఎక్కడ రండి, వీడు వెళ్ళి, చిన్నవాడు నేను వెళ్ళి పైకి వెళ్ళి దేవునికి దహన బలి అర్పించేసి, ఏమర్పిస్తాడమ్మా దహన బలి? ఇస్సాకుతో తిరిగి వస్తాడంటే అబ్రాహాముకు తెలుసు, నా దేవుడు నాకు అన్యాయం చేసేవాడు కాదు. కొట్టు చప్పట్లు గట్టిగా. నా దేవుడు నాకు అన్యాయం చేసేవాడు కాదు, నా దేవుడు నాకు న్యాయమే చేస్తాడు. నా విశ్వాస భక్తిలో ఇది నాకు ఒక పరీక్ష. అబ్రాహాముకు తెలుసు. ఏం జరిగింది? అబ్రాహాము చెప్పిందే జరిగిందా, వేరే జరిగిందా? ఎందుకు జరిగింది తెలుసా? యేసయ్య మనసు ఏంటో అబ్రాహాముకు తెలుసు.
అబ్రాహాము మనసు ఏంటో యేసయ్యకి తెలుసు. అందుకని వాళ్ళిద్దరు ఏమయ్యారు? స్నేహితులయ్యారు. ఈ రోజున నీ స్నేహం ఎవరితో తల్లి? ఆ స్నేహం ఏంటో, నీ స్నేహం ఎవరితోనో ఆలోచించుకో. దీవెనకరంగా నీ బ్రతుకుబండి మార్చాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మార్చడానికి నువ్వు మంచి మనసుతో దేవుని వద్దకు వస్తే యేసయ్య అంటున్నాడు, నేనే నీతో సహవాసం చేస్తా, నేనే నీతో సహవాసం చేస్తా, నేనే నీతో స్నేహం చేస్తా. నువ్వు ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఏది వినాలో, ఏది వినకూడదో, ఏది చూడాలో, ఏది చూడకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఏది చేస్తే నీకు కరెక్టో, ఏది కరెక్టు కాదో నేను మొత్తం నీకు బోధిస్తా, అన్నీ నీకు బోధిస్తా. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచించి చెప్తా. నీకు స్నేహితున్నై ఉంటా. అందరు నిన్ను వదిలేశారా? నీ స్నేహితులు నిన్ను మోసం చేశారా? నీ భర్త నిన్ను వదిలేశాడా? నీ పిల్లలు నిన్ను పట్టించుకోవడం లేదా? నీ జీవితంలో చాలా విషాదంగా అనుభవిస్తున్నావా? ఏ జీవితం నువ్వు అనుభవిస్తున్నావు? అయితే ఈ మధ్యాహ్నం పూట నా దేవునితో చెప్తున్నాడు, ఓ సిస్టర్, ఓ బ్రదర్, ఓ చెల్లి, ఓ తల్లి, ఓ స్నేహితురావు, అన్నయ్య, ఒక్కసారి గుర్తుపెట్టుకో, సాక్షాత్తు భూలోకాన్ని ఆకాశాన్ని శాసించగల నీ దేవుడు నీతో చెప్తున్న మాట, నిశ్చయముగా నేను నీతో స్నేహం చేస్తా, నేను నీతో స్నేహం చేస్తా. ఎప్పుడు? నా మాట నువ్వు విన్నప్పుడు, నా మాట నువ్వు విని దాని ప్రకారం నడిచినప్పుడు ఖచ్చితంగా నేను నీతో స్నేహం చేస్తా. స్నేహం కావాలా? యేసే స్నేహం కావాలా? యేసే స్నేహం కావాలన్న వాళ్ళు రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నాకు నువ్వు స్నేహితునిగా ఉండు చెప్పండి. అందరూ చెప్పండి. సగం మాటలు సగం మింగి సగం చెప్పమాకండి. మీ ఆశను బట్టే ప్రభు మీకు స్నేహితుడు అవుతాడు. రెండు చేతులు పైకెత్తి గట్టిగా మీకు స్వరం ఉన్నంత వరకు దేవునితో ఈ మాట చెప్పుకోండి, యేసయ్యా నీ స్నేహం నాకు కావాలి, నీవు నాకు స్నేహితునిగా ఉండు. ఇక మీదట నేను నీ మాట తప్పకుండా వింటాను. ఒక్కసారి నా చెయ్యి పట్టుకో, ఒక్కసారి నా చెయ్యి పట్టుకో, ఒక్కసారి నా చెయ్యి పట్టుకో. నాకు స్నేహితునిగా నువ్వుండయ్యా, ప్రాణం పెట్టే నా స్నేహితుడవు. నీవు తప్ప ఎవరో నాకు లేరు. నీవే నాకు కావాలి. విశ్వాసంతో చెప్పుంటే ఇక మీదట నా దేవుడు నీకు స్నేహితునిగా మారబోతున్నాడు. ఎంతకాలం లోకంలో తిరుగుతావు తల్లి? ఎంతకాలం దౌర్భాగ్యమైన స్థితిని అనుభవిస్తావు? ఎంతకాలం నాశన కోపంలో ఉంటావు? ఎంతకాలం సినిమాలు షికారులని ద్రవ్యపు ఆలోచనలు కలిగి నడిపించబడుతూ ఉంటావు? దేవుని సందుకు వస్తున్నావు, పాపం నీ జీవితంలో బాలా. దేవుని సందుకు వస్తున్నావు, అన్యాయం నీ జీవితంలో పాలా. దేవుని సందుకు వస్తున్నావు, అక్రమం నీ జీవితంలో పాలా. దేవుని సందుకు వస్తున్నావు, ఏసైనా స్నేహితులని చెప్పుకుంటున్నావు. దౌర్భాగ్యం బతుకు నీ జీవితం నుంచి పారేపోవడం వల్ల ఈరోజు ఆదివారం సరే మారుతానంటున్నావు, బయటికి పోయి మరి అదే బతుకు అదే పరిస్థితి. ఎంతకాలం తల్లి? ఎంతకాలం నాశనకరమైన బతుకు? ఎంతకాలం లోకల్లో ఉంటావు? ఎంతకాలం అన్యాయంగా బతుకుతావు? ఎంతకాలం నాశనంలో పడి చేస్తావు? ఎంతకాలం? పాపం తెలియకపోతే, అన్యాయం చేసేది నీకు అర్థం కాకపోతే సరే, నీకు ఏది తప్పో, ఏది మంచో, ఏది రైటో, ఏది చెడో తెలుసు కదా. తెలిసి కూడా అన్యాయ ముసుగులో కూరుకుపోతున్నావు. పాపం అనే జిగట దొంగ ఊపి నిన్ను పట్టి పీడిస్తూ దిగజార్చుతూ ఉంది నిన్ను. గుర్తుపెట్టుకో, జోక్గా తీసుకున్నావు అనుకో నీ జీవితం జోక్ అయిపోతుంది. గుర్తుపెట్టుకో, సీరియస్గా ఈ రోజు నుంచి ఆత్మీయ భక్తి చేయి. ఈ రోజు నుంచి దేవుని దగ్గరికి రా. దేవునితో చెప్పావు ఇప్పుడు నువ్వు, యేసయ్యా నువ్వు నా స్నేహితుడిగా ఉండని చెప్పావు. యేసయ్య స్నేహితుడు నీకుంటావు. నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమైతే ఈ రోజు నుంచి ప్రభు చెప్పింది చెయ్యి. ప్రార్థన చేయడం మాకు, వాక్యం చదవడం మాకు, దేవుని కృపను బట్టి నడిపించబడు.
ఒక సిస్టర్ని అడిగే నేను, తల్లి వాక్యం చదువుతున్నావురా, ప్రార్థన చేస్తున్నావంటే ఆ చెల్లి చెప్పింది నాకు, అన్నయ్య టైం సరిపోవడం లేదన్నయ్య. కరెక్టే నీ మాట? కరెక్టేనా? సాయంత్రం ఒక సీరియల్ వస్తుంది, నువ్వు చూడాలి. ఆ లోపు పనులన్నీ చేసుకోవా? ఖచ్చితంగా నువ్వు చూడాలనుకుంటున్నావు, చేసుకోవా? 10 గంటలకు నీ ఇంటికి బంధువులు వస్తారు, పనులన్నీ చక్కబెట్టుకొని పక్కన కూర్చోవా? చెప్పాలి. చక్కబెట్టుకుంటావా? 10 గంటలకు ట్రైను, 9 గంటలకు బయలుదేరుతావు ఇక్కడి నుంచి, మొత్తం చక్కబెట్టుకొని చేసుకుంటూనే ఉంటావా? అంటే నువ్వు చెయ్యాలి అనుకుంటే నీకు సమయం దొరుకుద్ది. ప్రార్థన చెయ్యాలి అనుకుంటే సమయం దొరుకుద్దమ్మా. వాక్యం చదువుదాం అనుకుంటే సమయం దొరుకుద్ది. చేయకూడదు అనుకుంటే దొరకదు తల్లి. ఏదైనా గుర్తుపెట్టుకో, నేను ఈ పని చెయ్యాలనుకుంటే నీకు అక్కడ సమయం దొరుకుద్ది. ఆ పని చేయకూడదు అనుకుంటే దొరుకుద్దా? దొరకదు. నేను ఆ ట్రైన్కి వెళ్ళాలి, ఖచ్చితంగా దొరకదా? దొరుకుద్ది. టైం దొరుకుద్ది నీకు. ఒక 2 గంటల ముందే లేచి పనులు చేసుకుంటావు. అదే వాక్యం చదవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, యేసయ్య అనగా నీ స్నేహితుడితో మాట్లాడడానికి, గుర్తుపెట్టుకో, నీకు సమయం దొరకట్లేదంటే దాని అర్థం, సమయం దొరకలేదని దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే నువ్వు యేసయ్యకు విలువైన సమయాన్ని ఇవ్వడం లేదు. నీ జీవితంలో అన్నీ మంచిగా నీ జీవితం కొనసాగించబడడం లేదు యేసయ్యకు దగ్గరగా. ఏదేమైనా నీ స్నేహితుడంటే ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటావు, పద్దాక మాట్లాడుతూనే ఉంటావు. యేసయ్య నీ స్నేహితుడైతే ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూనే స్తుతిస్తూనే ఉంటావు. ఆ స్తుతి నీ స్థితిని మార్చగలదు, ఆ ప్రార్థన నీ పరిస్థితిని మార్చగలదు, ఆ జీవితం నీ బ్రతుకునే మార్చగలదు, ఒక మలుపును తిప్పగలదు. ఎప్పుడు ప్రార్థన చేసుకో. అందరూ అంటా నేను ఏడు మొఖందానా, పనికిమాలదానా, దౌర్భాగ్యదా అనొచ్చు. ఒక రోజున వాళ్ళే నీ దగ్గరికి వచ్చి నీవు ధన్యురాలు అమ్మ అని దండం పెడతారు. ఎప్పుడు? నీ దగ్గర ప్రార్థన ఉన్నప్పుడు, యేసయ్య నీకు స్నేహితునిగా మారినప్పుడు. కనుక ఏదేమైనా ఆలోచించుకో ప్రియమైన దేవుని బిడ్డ. ఆ విధమైన కృపతో ప్రభువు మనల్ని నింపి దీవెనకరంగా మార్చునుగాక. యేసయ్య మనకు స్నేహితుడిగా మార్చబడునుగాక. మనము యేసయ్యకు స్నేహితులుగా మారుదుముగాక. మరి ముఖ్యంగా యేసయ్య ఉన్న సింహాసనం దగ్గర మనము కూడా తలదించుకోనక్కర్లేని గొప్ప విశ్వాసము, భక్తి, స్నేహము కలిగిన వారిగా ఆ ప్రాంతానికి ఎత్తబడుటకు భూమి మీద పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరిచి మహిమకరంగా నిలబెట్టునుగాక. ఆమేన్.